డెలివరీ తర్వాత ఒక అమ్మాయి రికవరీ కానీ ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక అమ్మాయి లోపల పెయిన్స్ తగ్గడానికి 6 నెలలు పడుతుంది. ఫిజికల్ బాడీ సెట్ గానికి సంవత్సరం పడుతుంది. తను పూర్తిగా హార్మోన్స్ అన్ని నార్మల్ గానికి 2 సంవత్సరాల టైం పడుతుంది. తను పూర్తిగా సెట్ కావడానికి 2 సంవత్సరాలకు మించి పడుతుంది. ఆమె ఎవరైనా బాధ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి ఇదే బెస్ట్ టైం. బాధ పెట్టే వాళ్ళు కూడా మగ మనుషులు కారండి, ఆడ మనుషులే. వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మరి ఏమనిపిస్తుందో ఎందుకు అనిపిస్తుందో తెలియదు. కానీ ఆ టైంలో ఆమెను పెట్టేంత నరకం ఇంకెవ్వరు పెట్టరు. ఒకవేళ పెట్టినా కూడా ఆమె అన్ని మర్చిపోతుంది. కానీ ప్రెగ్నెంట్ టైంలో, డెలివరీ అయిన తర్వాత పెట్టే బాధలను, మాటలను ఆ మనిషి చావంచులలో ఉన్నా కూడా మర్చిపోదు. ఎందుకంటే తను అప్పటికే చాలా ఆలోచనలో ఉంటుంది, చాలా స్ట్రగుల్స్లో ఉంటుంది, బాడీ సపోర్ట్ చేయదు, లోపల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఆ టైంలో మీ నుంచి ఆమె కోరుకునేది కాస్త ప్రేమ, కొంచెం కేరింగ్. ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆ బిడ్డ మీ ఇంటి బిడ్డనే. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అంత ఈజీ ముచ్చటైతే కాదు కదా. అందరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎందుకు మీకు ఆ టైంలో అట్లా అనిపిస్తుంది? డెలివరీ తర్వాత ఒక అమ్మాయి రికవరీ కానీ ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక అమ్మాయి లోపల పెయిన్స్ తగ్గడానికి 6 నెలలు పడుతుంది. ఫిజికల్ బాడీ సెట్ గానికి సంవత్సరం పడుతుంది. తను పూర్తిగా హార్మోన్స్ అన్ని నార్మల్ గానికి 2 సంవత్సరాల టైం పడుతుంది. తను పూర్తిగా సెట్ కావడానికి 2 సంవత్సరాలకు మించి పడుతుంది. ఆమె ఎవరైనా బాధ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి ఇదే బెస్ట్ టైం. బాధ పెట్టే వాళ్ళు కూడా మగ మనుషులు కారండి, ఆడ మనుషులే. వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మరి ఏమనిపిస్తుందో ఎందుకు అనిపిస్తుందో తెలియదు. కానీ ఆ టైంలో ఆమెను పెట్టేంత నరకం ఇంకెవ్వరు పెట్టరు. ఒకవేళ పెట్టినా కూడా ఆమె అన్ని మర్చిపోతుంది. కానీ ప్రెగ్నెంట్ టైంలో, డెలివరీ అయిన తర్వాత పెట్టే బాధలను, మాటలను ఆ మనిషి చావంచులలో ఉన్నా కూడా మర్చిపోదు. ఎందుకంటే తను అప్పటికే చాలా ఆలోచనలో ఉంటుంది, చాలా స్ట్రగుల్స్లో ఉంటుంది, బాడీ సపోర్ట్ చేయదు, లోపల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఆ టైంలో మీ నుంచి ఆమె కోరుకునేది కాస్త ప్రేమ, కొంచెం కేరింగ్. ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆ బిడ్డ మీ ఇంటి బిడ్డనే. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అంత ఈజీ ముచ్చటైతే కాదు కదా. అందరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎందుకు మీకు ఆ టైంలో అట్లా అనిపిస్తుంది?